ఏయ్ నువ్వు ఎవరితో కలిసి వర్క్ చేయబోతున్నావు గెస్ట్ చేయి. సల్మాన్ ఖాన్. అరే హట్, ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషి. రా రా, బాస్ నిన్ను పిలుస్తున్నారు రా. Guess what? We are working with the Balakrishna Doshi. Would you like to work with him? Yes sir, he's our hero. What about me? Only after you sir. Oh, he's my hero too. Are you ready to go? Yeah. Okay, get ready to go to Ahmedabad. Congratulations. Thank you sir. Congratulations. Thank you, sir. Can you have a look at this? Guys, I'm working with Balakrishna Doshi. హాయ్. హాయ్, ఎక్కడున్నావు? నేనా ఆఫీస్లో. గొప్ప పని. నీకోసం కాఫీ షాప్కి వెళ్ళి నేను వెదలా వెయిట్ చేస్తుంటే ఏమైతే తెలుసా? ఏమయ్యేది? పిచ్చి కోపం వచ్చేసేది. ఎవరో ఒకరిని చంపేసేంత కోపం వచ్చేసేది. నాలో నేనే మాట్లాడుకునేవాడిని. నీకు ఫోన్ చేద్దామో వద్దని ఆలోచించి చివరికి సిగ్గు వదిలేసి ఫోన్ చేసేవాడిని. అక్కడే వెయిట్ చేస్తున్నావా? సారీ. 2 కాఫీలో ఒక లైమ్ జ్యూస్ తాగాను. ఒక టిష్యూ పేపర్తో పడవ కూడా తయారు చేశాను. 15 minutesలో అక్కడ ఉంటా. వెయిట్ చేస్తావా? ఓకే. పక్కా? పక్కా పక్కా. ఈసారి రాకపోతే పడవ ముంచేస్తా లిఫ్ట్ చెప్తాను. లిఫ్ట్ 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 లిఫ్ట్. ఓపెన్ అవుతుంది. లోపలికి వెళ్ళాను, 0 ప్రెస్ చేశాను. ఇదిగో లిఫ్ట్ జూమ్ అని కిందకి వెళ్తుంది. వెళ్తూనే ఉంది. ఆటో పట్టుకొని నేరుగా అక్కడికి 5 minutes. హలో, ఇక్కడే ఉన్నావా? పరిగెత్తుకుంటే వెళ్ళి అక్కడ వెయిట్ చేయమంటావా? ఇది నీ ఐడియా ఆఫ్ జోకా? ఇది జోక్ కాదు, కాఫీ టైం. లేదంటే బైక్ తోసుకుంటూ నీతో నడమంటావా? ఆఫీస్లో ఏం చెప్పచ్చు? ఓ తెలుగు పౌరుడితో కలిసి కాఫీ షాప్లో రాగి ముద్ద తిన్నా. రా రా రా. ఎవడా ముదిరి హీరో? మంజూస్ ఫాలో అవుతున్నాడు ఏంటి? నువ్వు ఆ రోజు రైల్వే స్టేషన్లో చూసావుగా? ఓ వీడే నా ఫ్లాష్ బ్యాక్. వీడి కోసం ట్రైన్ అవుదాం అనుకున్నాం. ఊరికే డ్రామా చేశాను వాడు తిరిగి చూడాలని. వాడు చూడలేదు, నువ్వు చూసావు. వస్తున్నాడు. సో ఏంటి మనం వెళ్ళని స్టోరీ? ఫ్రెండ్ దడేలని పెళ్లి చేసుకుందామంటూ వెంటపడ్డాడు. కుదరదని చెప్పాను, అయినా వెంటపడ్డాడు. నువ్వు ఓకే చెప్పావా? లేదు, వాడెందుకు అలా వెంటపడ్డాడని కనుక్కున్నాను. ఎందుకు? నా ఫ్రెండ్ రత్నతో నా గురించి ఎంక్వైరీ చేశాడు. నాన్న ఎవరు, అమ్మ ఎవరు, కోయంబత్తూరులో ఆస్తిపాస్తులు ఎన్నున్నాయి అన్నీ. సో వాడు నన్ను చేసుకోవాలనుకోలేదు. ఒక బ్యాలెన్స్ షీట్. అప్పుడు నువ్వేం చేసావు? పెళ్ళికి ఓకే చెప్పాను. ఓకే చెప్పేసావా? కానీ మా అమ్మ దగ్గర నుంచి విడిపోయి వచ్చేస్తాను, తను ₹1 కూడా ఇవ్వదు, వాడే నన్ను చూసుకోవాలి అన్నాను. ప్యాక్ అయిపోయాడు. ట్రైన్ ముందుకెళ్ళి దూకేస్తానని భయపెట్టాను. అప్పుడే నీ ఎంట్రీ. రేపు కలుద్దామా? ఓ ఎస్. ఎక్కడ? అహ్మదాబాద్. ఆ? ఆఫీస్ వర్క్, కచ్ ఎక్స్ప్రెస్. అయితే మరి ఎప్పుడు? భవానీ ఆంటీ, మీకు గణపతి అంకుల్కి ఎలా పెళ్లి జరిగింది?
గణపతి అంకుల్ మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు? అదుగో దొంగరాముడిలాగా బెండకాయ బెండకాయలు కట్ చేస్తున్నారే ఆ అబ్బాయిని అడుగు. నువ్వు కిలాడి అంకుల్ బడి బాలే పటాయించావు. సిగ్గుపడకు గణపతి. నేను భీమవరం వాడిని. ముంబైలో గోదావరి లేదు, తెలుగు లేదు. అప్పుడు షణ్ముగానంద సభలో భవానీ కచేరి. ఏమా నీకు అప్పుడు 27 ఉంటాయా? 19. అద్భుతంగా పాడేది. పాట పాడే అమ్మాయి ఎలా ఉండేది అది చెప్పరే? స్టార్, పెద్ద స్టార్. తన అన్ని కచేరీకి వెళ్ళేవాడిని. నన్ను దోచుకుందు బట్టే వన్నెల దొరసాని. సౌందరరాజ్ అని నా ఫ్రెండ్, వాడు నాతోనే వచ్చేవాడు. పెద్ద డాక్టర్, కానీ సంగీతం తెలీదు. భవానికి సైట్ కొట్టడానికి వచ్చేవాడు. ఆహా, మీరు మాత్రం కళ్ళు మూసుకుని పాట వినేవారా గణపతి? సౌందర్ భవానికి ఒక లెటర్ రాశాడు. లవ్ లెటర్? వాడికి ఆ లెటర్ డైరెక్ట్గా ఇవ్వడానికి సంకోచం. నా చేతులు పెట్టి ఇవ్వమన్నాడు. నేను తెచ్చిచ్చాను. కానీ ఆ ముట్టాడు సౌందర్ ఆ లెటర్లో వాడి సంతకం పెట్టడం మర్చిపోయాడు. నేనేమనుకోను, గణపతి అంకులే లవ్ లెటర్ ఇచ్చారని. అవును, అందులో ఈయన కొంచెం డార్క్గా హ్యాండ్సమ్గా ఉండేవారు. వచ్చేసావమ్మా. ఒకరోజు దిಢీరని నా చేయి పట్టుకుని ఆ లెటర్లన్నీ తీసుకుని వాళ్ళ నాన్న ముందు నిలబెట్టేసింది. 3 నెలల్లో పెళ్లి, మంత్రాలయంలో. హోలా 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 వావ్ కమ్ కమ్ బడి లెట్స్ టేక్ ఎ పిక్చర్ కమ్ కమ్ కమ్. లైఫ్ లో మళ్ళీ మళ్ళీ సెకండ్ ఛాన్స్ దొరకదు. దొరికినప్పుడే పట్టేసుకోవాలి. స్మైల్ బడి స్మైల్. कॉलेज जाते हैं. Tell him something, man. He's been doing this for such a long time. It's so ఇక్కడేం చేస్తున్నావు? ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? అహ్మదాబాదేగా. ఎందుకు? సైట్ సీయింగ్. అనుకున్నా. నీకెప్పుడు ఇదే పనేనా? సైట్ సీయింగ్ వెళ్ళటం అమ్మాయిల వెంట పడ్డాం. పుట్టినప్పటి నుంచి. అలాగా? కౌంట్ ఏంటి? కౌంటింగ్ ఎప్పుడు చేయలేదు. ఊరికే కథలు. ఏ అమ్మాయిని ముట్టుకొని ఉండవు. కరెక్ట్ కూడా ఉండొచ్చు. టికెట్ ఎలా దొరికింది? టికెట్ తీసుకోలేదే, టైం లేదు. దొరికిపోతే దొరికిపోతే దొరికిపోతా. సరేరా. వెళ్ళొద్దు, ఏ ఇక్కడే ఉండు. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? వచ్చి వెతుకుతారు. వెతకని. సరే వెతకని. مولاي صل وسلم دائما ابدا على حبيبك خير الخلق كلهم. مولاي صل وسلم دائما ابدا على حبيبك خير الخلق كلهم. محمد So sir, tell me about the light in this building. This is half buried in the ground, and the idea was that we should have only limited light with punctures so that the sunlight, when it comes, it moves, sun moves, so the building and the space starts moving. Volume that you make, the levels that you create, the layers that you build, I think all these things come into making of an architect.
ఇంతసేపు ఏం చెప్తున్నాడు మీ తాత? ఆయన బాలకృష్ణ దోషి. పూటెట్ పెలో నా గురు. ఏమంటున్నాడు మన గురు? ఈ వీడియో గేమ్ డిజైన్ చేసే వాళ్ళని నమ్మొద్దని చెప్పారు. మా నాన్న రోజు ఇక్కడికి వచ్చేవారు. అయ్యో, ఇప్పుడు వస్తారా? గొడవ పెట్టుకుంటారా? ఇరికిచ్చి పారిపోతావా? రారు. ఆయన వెళ్ళిపోయారు. ఎలా? వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నారు, పోయారు. అమ్మా కోయంబత్తూరులో ఉన్నారు. ఏమైంది? డివోర్స్, కోర్ట్ కేస్, ఒకే గొడవ, అప్పుడప్పుడు కొట్టుకోవడం కూడా. ఏడేళ్ల అమ్మాయిని పిలిచి, నువ్వు అమ్మతో ఉంటావా నాన్నతో ఉంటావా అని అడిగారు. నాకిద్దరూ వద్దు. అప్పుడే నిర్ణయించుకున్నాను, నాకు పెళ్ళే వద్దని. ట్రైన్కి లేట్ అవుతుందిగా. ఇప్పుడేం చేద్దాం? నన్ను అడిగితే పొద్దున 8 మళ్ళీ బస్సు. పక్కనే లాడ్జ్ ఉంది. ఇద్దరునా? అవును. ఒకే రూమ్లో? చచ్చా, ఒకటే రూమ్ ఉంది. ఒకే రూమ్లో ఉండి ఒక మంచి కుర్రాడ్లా బిహేవ్ చేయగలవా? అస్సలు కుదరదు. నేను బాల్కనీలో పడుకుంటా. నిన్ను పక్కన ఉంచుకొని నేను మంచి పిల్లలా ఉండగలనా? ఉండగలవా? ఉంటా. దీనికే ఎంత బిల్డప్? సూపర్ సినిమాకి చెత్త క్లైమాక్స్. లాడ్జ్ ఎక్కడ ఉంది? పక్కనే. ఆదిత్య కంఠమనేనా? నా పేరే సరిగ్గా తెలీదా నీకు? ఏంటది? లూప్. ఇట్రా రా. ఏదో ఒకటి చెప్పు. మనసులో ఏమనిపిస్తే అది చెప్పు. పాట పాడు. పాట పాడు. పాడు. రన్నింగ్. పాడు 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 పాడు.
బై 2 minutes. ఇదే నీ లైఫ్లో బెస్ట్ హాలిడే అని చెప్పు. ఇదే నా లైఫ్లో బెస్ట్ హాలిడే. కరెక్ట్గా చెప్పానా? ఊరికే చెప్పావు, నిజం చెప్పు. నిజం చెప్పనా? హ్యూ, వద్దు వద్దు వద్దు, నువ్వేం చెప్పొద్దు. ఓకే బంగారం. నేను నీ బంగారన్నా? అవును బంగారం. వెళ్ళనా? వెళ్ళాలి. ఓకే బంగారం అని చెప్పు. నో నో బంగారం. కొండ ఇది మన సుంకలమ్మ దేవత విభూది. హలో బాలు పెద్దనాన్న. ఇందులో ఇడ్లీ పొడి ఊరగాయలు ఉన్నాయి, మీ పెద్దమ్మ కట్టించింది. హాయ్ మా. రా లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఎక్కడికి వెళ్ళావు? అహ్మదాబాద్, కొంచెం రీసెర్చ్ పని. క్యాంటీన్లో టిఫిన్ తింటారా? ఆలు పోహా. నీ ఫ్రెండ్స్ అంతా రాత్రే వచ్చేసరిగా? గూఢచర్యం చేయడానికి వచ్చారా? ఏ ఒకే ఒక కూతురు వచ్చి కంగారు పడ్డం తప్ప? నువ్వు కంగారు పడట్లేదే, ఎక్కడ తిరిగొస్తున్నావని అడుగుతున్నావు. సరే చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కనపడక కంటి మీద నిద్ర లేకుండా పోయింది. కమిషనర్ గారికి కూడా ఫోన్ చేశాను. నేను అడుగుతూనే ఉన్నా, నువ్వు బదులు చెప్పవేంటి? ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో? మీరు ప్రతిసారి బయటికి వెళ్తున్నప్పుడు చెప్పే వెళ్తారా? నేను ఎక్కడికన్నా అడుగుతున్నానా? హాస్టల్ అని కూడా చూడకుండా ఈడ్చి ఒకటిస్తా. చెప్పు, ఎక్కడున్నావు? తారా, ఎక్కడికి వెళ్ళావు? నాన్నని చూడ్డానికి. తన ఆఖరి సరే ఉన్న చోటు చూడ్డానికి. ఓకే? మీ నాన్నలాగే బిహేవ్ చేయకు. ఊర్లో పెద్ద ఫ్యాక్టరీ ఉంది, బిజినెస్ ఉంది. ఈ ఆర్ట్ ఆర్కిటెక్చర్ అంతా విసిరేసి వచ్చి బిజినెస్ చూసుకో రా. నేను ప్యారిస్కి వెళ్తున్నానమ్మా, స్కాలర్షిప్లో. మళ్ళీ వెనక్కి రానేమో. నేను చెప్తుంటే నువ్వు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తావే? నాకు ఆ కంపెనీ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పానా? ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను ఎన్ని రోజులు ఇక్కడ వదలటమే తప్పు. కోయంబత్తూరులోనే ఉంచాల్సింది. నన్ను ఇలాగే వదిలేయండి. సో ఏంటి? ఏం జరిగింది అహ్మదాబాద్లో? ఏం లేదు, ఏం లేదు. సో మాకు తెలిసినంత వరకు నువ్వు ట్రైన్లో తిరిగి రాలేదు. కరెక్టేగా? కరెక్టేగా? నేను చూసినంత వరకు నువ్వు రాలా. నైట్ అక్కడ ఉండొచ్చారా? అరే అయితే చెప్పు, ఎవరో చెప్పు ప్లీజ్. మా వల్ల కాదు, చెప్పు. చెప్పండి ప్లీజ్ ప్లీజ్. తారా 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 ఇక్కడేం చేస్తున్నావు? ఒంట్లో బాగాలేదని చెప్పరా, మైగ్రేన్ అని చెప్పరా, తల తిరుగుతుంది, రేపు వస్తానని చెప్పి వచ్చేసాయి ప్లీజ్. నీకేమైనా పిచ్చే కింద? చూసుకో. నేను రాత్రంతా నిద్రపోలేదు. నేను కూడా. నిజంగా? ఇంకా వణుకుతూనే ఉన్నాను చూడు. అది చాలని చెప్పు. చాలు. అయితే ఆగు, దగ్గరికి రాకు. ఆగడానికి ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు. వద్దు. వద్దా? లవ్వా?
నోరు తెచ్చి చెప్పలేవా? చెప్పనే. నాకు ఐస్ క్రీమ్ కావాలి. సో సో రేపు మా అమ్మని రమ్మని చెప్పనా? ఎందుకు? నిన్ను చూడ్డానికి. నన్న ఏ? ఇంట్లో వాళ్ళు మాట్లాడుకోవాలిగా నిశ్చితార్థం గురించి. నిశ్చితార్థమా? మోహన్ చూడు, భయపడ్డావు. కొంచెం భయపడ్డాను. సో పెళ్ళి, నిశ్చితార్థం ఇదంతా నోను. am I correct? నువ్వేగా పెళ్ళిగిలి ఫూల్స్ కోసం అన్నావు. అప్పుడు అహ్మదాబాద్ ట్రిప్, ఈరోజు ఉమ్మ, అంత దేవుడు అకౌంటా? నో నో నో. నోను అంటే? నోను అంటే నో నో. What do you have? Any specific flavor? ఇప్పుడు నేను చంపు, దొరికిపోతే నా జాబ్ చంపు. ఏ? రా రా. Thank you. How much is that? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీ హాస్టల్కి. ఏ? నేను భద్రంగా రూమ్కి తీసుకెళ్ళి చేర్చాలి. అదేంటి సడన్ గా? మనసు మారకముందే నేను అలాగే తీసుకెళ్ళి చేర్చాలి. మనసు మారితే? గట్టి కౌగిలించుకుంటాను. తర్వాత? వదలను. ఆ తర్వాత? గట్టిగా ముద్దు పెడతా. అప్పుడు? దుశ్శాసనుడిగా మారిపోతా. వస్త్రాపహరణమా? అవును 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 అవును. అప్పుడు? ఎక్కడ పోవాలన్నా పో, లండన్ పో, ప్యారిస్ పో, కానీ అంతవరకు నాతోనే ఉండమని అడుగుతున్నాను. అడిగితే? నువ్వు అప్పుడు కరిగిపోయిన నా లాస్ట్గా చూసి నా చేయి పట్టుకొని లోపల లాగి ఈ తలుపుకి లాక్ పెట్టేసి పెట్టేసి నాకు తెలీదు, నువ్వే చెప్పాలి. నేను తినేస్తాను.